మీ విషయంలో ఇందాక అడిగినట్టు ఎవరు నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నప్పుడు ఎలా మీరు కట్ చేశారు, అలాగే లైగర్ విషయం వచ్చినప్పుడు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్న చాలామంది అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ ఆల్రెడీ ఉన్న డైరెక్టర్స్ కానీ వాళ్ళందరూ ఫేస్బుక్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఏమైంది నీకు అన్న మాటలు అయితే మాట్లాడారు. అంటే చూసే వాళ్ళందరికీ కూడా ఆడియన్స్కి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఓకే, ఒక ఫ్లాప్ ఓకే, ఫేస్బుక్ దాకా వచ్చేసి పబ్లిక్గా ఆయన ఇన్స్పైరింగ్గా తీసుకున్న వాళ్ళు, ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళే ఎందుకు ఇలా అయిపోయావు అన్న క్వశ్చన్స్ వచ్చి అప్పుడు మీరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఫ్యామిలీ కాబట్టి ఆయన ఎలా డీల్ చేశారు అసలు అవంతా? ఒకసారి ఫ్లాప్ అయితే మళ్ళీ సినిమాతోటే ఆయన సమాధానం చెప్తారు ఎప్పుడు కూడా. దీనికి ముందు ఇస్మార్ట్ శంకర్ కానీ, దానికి ముందు టెంపర్ కానీ, దానికి ముందు పోకిరి కానీ, అవన్నీ ముందు పోకిరికి ముందన్నీ గ్యాప్, టెంపర్కి ముందు గ్యాప్. సో సినిమానే మళ్ళీ సినిమా మాట్లాడుతుంది. అప్పటి వరకు ఆయన మాట్లాడడం కానీ ఏది చేయరు, మళ్ళీ సినిమా రాసుకుంటారు, మళ్ళీ సినిమా. సో సినిమాతోటే సమాధానం చెప్పగలండి. ఇలా ఇప్పుడు నిజంగా ఫ్యాన్స్ అప్సెట్ అవుతారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? మళ్ళీ సినిమానే సమాధానం చెప్పాలి. వాళ్ళని హ్యాపీగా ఉంచాలంటే సినిమానే మాట్లాడాలి. మనం ఎంత మాట్లాడినా అది వేస్ట్. అండ్ కమింగ్ టు వెయ్యి దరువై, ఇన్ని రోజులు షూట్ చేశారు, ఎప్పుడు షూట్ చేశారు అసలు మాకు తెలియకుండా డైరెక్ట్ సినిమాతో వచ్చేసి ఇదిగో 15th రిలీజ్ అంటున్నారు. ఒకసారి ఈ సినిమా గురించి చెప్పండి. 34 daysలో చేశారండి డైరెక్టర్. అవును. ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను. ఓకే, 34 daysలో ఫినిష్ అయిపోయింది. గ్యాప్ తోట ఒకటే స్ట్రెచ్ అండి, ఒకటే స్ట్రెచ్. మధ్యలో మేము ఒక సాంగ్కి వెళ్ళాం, అది గ్యాప్. మధ్యలో ఒక 2 days చేసాం, అది గ్యాప్. సో తప్ప మ్యాక్సిమం 30 days 29 days కొట్టేసామండి. ఏంటి అంత కాన్ఫిడెంట్? స్టోరీ మీద కాన్ఫిడెంట్? అవునండి, స్టోరీ బేసిక్గా స్టోరీ అంటే డైరెక్టర్ తీసుకున్న స్టోరీ అండ్ ప్రొడ్యూసర్ గారి ఎంకరేజ్మెంట్, ఈ రెండు సెట్ అయితే అది 34 daysలో చేయడం జరిగింది. బేసిక్గా అంటే నాకు ఈ వెయ్యి దొరువై అన్న సినిమా నాకు ఒక 1/2 hourలో కథ చెప్పారు. బట్ నాకు అర్థమైంది, ఈ ఫ్లేవర్ కదా మనకు కావాల్సింది. ఓకే, ఫుల్లీ ఎంటర్టైనర్, కామెడీ. అయితే మనం ఒక చిన్న విషయం చెప్తున్నాం అంటే ఒక సినిమాకి పర్పస్ ఒకటి ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ చేసేవచ్చు, వదిలేయచ్చు. బట్ ఇందులో ఒక సినిమాకి ఒక అంటే బయటకు వస్తే ఓకే ఈ సినిమా రెగ్యులర్ కాదు, రెగ్యులర్ అయినా సరే ఏదో డిస్కస్ చేశారని అది వస్తుంది. సో అలాంటి సినిమా నాకు ఉపయోగం అని చెప్పి నేను 1/2 hourలో ఆయన చెప్పే విధానాన్ని బట్టి నేను చేద్దాం సార్ అని రెడీ అయిపోయాను. సో ఆ తర్వాత డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు సెట్ అయిన తర్వాత లొకేషన్స్కి వెళ్ళి ప్రీ ప్రొడక్షన్ ఎలా చేసేవారంటే అక్కడే షార్ట్ డివిజన్ చేసుకొని షూటింగ్కి 15 days తర్వాత వెళ్ళాం. సో అలా హోంవర్క్ చేశారు. దానివల్ల ఆర్టిస్టులు కూడా అందరు కోఆపరేట్ చేయడం వల్ల 34 daysలో కమర్షియల్ ఫిల్మ్ అంటే మీరు 4 ఫైట్లు ఉంటాయి, 4 సాంగ్లు ఉంటాయి. సో ఆర్టిస్టులు అందరూ పెద్ద వాళ్ళు ఉన్నారండి. సో అదంతా ప్లానింగ్తో ఆయన చేయడం జరిగింది. ఓకే.